దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో దేవుని గ్రంథములో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ గ్రంథములో నీవు సెలవిచ్చినటువంటి మాటల్ని మేము చదువుకున్నాం ప్రభువా. ఇందులో ఉన్న సత్యాలను భావాలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి. మీరు బోధిస్తూ ఉండగా మేము జాగ్రత్తగా విని గైకొని ప్రభువా వాటి ప్రకారంగా నడుచుకునే కృపను, శక్తిని, సామర్థ్యాన్ని మీరే మాకు దయచేదురని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి అని ఒక మాట మనం చదువుతున్నాము. పరిశుద్ధమైనది అంటే ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు, దేవుని వాక్యము పరిశుద్ధమైనది. ప్రియులారా, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన మాటలు కూడా పరిశుద్ధం. దేవుని యొక్క వాక్యములో 7 సార్లు పుటము వేసినటువంటి వెండి అంత నిర్మలమైనది దేవుని యొక్క వాక్యము అని వ్రాయబడింది. ఎందుకంటే దేవుని వాక్యములో ఏ కల్తీ లేదు ప్రియులారా. దేవుని వాక్యము స్వచ్ఛమైనది, అది పవిత్రమైనటువంటిది. మరి దైవ గ్రంథంలో 19వ కీర్తనలో వ్రాయబడి ఉంది. 19వ కీర్తన మనం గమనించినట్లయితే పవిత్రమైనది అనేటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం. పవిత్రమైనది అని 9వ వచనంలో యెహోవా యందైన భయము పవిత్రమైనదని నిత్యము నిలుచును, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, పరిశుద్ధుడైనటువంటి దేవుడే తన వాక్యాన్ని పరిశుద్ధమైనదిగా మరి తన గ్రంథంలో రాయించాడు. నిజమే, దేవుడు పరిశుద్ధుడు, ఆయన వాక్యము పరిశుద్ధమైనది. ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట కూడా పవిత్రమైనదే. కాబట్టి పవిత్రమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కుక్కలకు పెట్టొద్దు అన్నాడు. కుక్క అపవిత్రమైంది. పవిత్ర జంతువులు, అపవిత్రమైనటువంటి జంతువులు జాబితాల్లో మరి కుక్క అపవిత్రమైనదిగా దేవుని చేత ఎంచబడింది. అయితే కొన్ని సాదృశ్యాల్లో మరి కుక్క మరి చాలా విశ్వాసంతో ఉంటుందని చెప్పేవారు ఉన్నారు. నిజమే, ఉంటుంది. అది విశ్వాసంగానే ఉంటుంది, రుణపడి ఉంటుందని కూడా మనకి తెలుసు లోకంలో. కానీ మరి ఈ కుక్క యొక్క విధానాన్ని గురించి, లేకపోతే ఈ కుక్కల గురించి దైవ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే కుక్కలు లాగా ప్రవర్తించేటువంటి మనుషులు, మరి ఈ మనుషులకి మనము పవిత్రమైనటువంటి వాక్యాన్ని మరి పెడితే, లేకపోతే చెబితే కూడా అది వ్యర్థమైపోతుంది అన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాక్యము అందరికీ ప్రకటించాలి, సువార్త అందరికీ ప్రకటించాలి. అయితే ఇక్కడ పవిత్రమైనది కుక్కలకు పెట్టొద్దు అనేటువంటి మాట కూడా దేవుడు ఇక్కడ సెలవిచ్చాడు. కాబట్టి మరి ఈ వాక్యాన్ని వినినా కూడా ఖాతరు చేయనటువంటి వారు, మరి ఇటువంటి వారికి వాక్యము చెప్పినా కూడా వృధాయేనే అవుతుంది. ఎందుకంటే వీరికి వాక్యము నచ్చదు, వాక్యానికి వీరు అసలు లోబడరు. కాబట్టి ఈ విషయంలో మనము కొంచెము ఆ మెలకు కలిగి ఉండాలని కాబోలు ప్రభు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, కొన్ని సాదృశ్యాలు, కొన్ని మాటలు దైవ గ్రంథంలో నుండి నేను
జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మరి మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. ఇక్కడ మీరు సందర్భం మీరు ఎరుగుదురు. ఎందుకంటే గిద్యోనును దేవుడు ఏర్పరచుకొని మరి గిద్యోనుతో పాటు కొంతమంది సైన్యాన్ని మరి తీసుకొని రమ్మని దేవుడు చెప్పినప్పుడు, అయితే ఆ సైన్యాన్ని దేవుడు పరీక్షించాడు. పరీక్షించగా మరి ఇక్కడ ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. గిద్యోనుతో ఉన్నటువంటి 10,000 మంది, ముందు పిలబడినటువంటి వారిలో మరి 22,000 మంది వెళ్ళిపోయారు. ఇక 10,000 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. అయితే ఈ 10,000 మందిని కూడా దేవుడు పరీక్షించాడు. ప్రజలు చాలా దాహంగా ఉన్నప్పుడు ఈ 10,000 మందిని మరి నీళ్ల గోతి దగ్గరికి దింపినప్పుడు మరి కొంతమంది ఏం చేశారంటే నీళ్లు తాగడం కోసం మోకాళ్ళ మీద కింద పడిపోయి ఆ నీటిలో నోరు పెట్టుకుని కుక్క గతికినట్టుగా వారు గతుకుతున్నారు. అయితే కొంతమంది మాత్రము అలా చేయకుండా ఇలా వంగి దోషులతో ఇలా నీళ్లు తీసుకుని వాళ్ళు ఇలా తాగుతున్నారు. ఎందుకంటే మిద్యానీయులు కనబడినంత దూరంలో వారు ఉన్నారు కాబట్టి మిద్యానీయుల మీదకి వీరు వెళ్తున్నారు యుద్ధానికి. కనుక ఈ మోకాళ్ళ మీద పడిపోయి నీళ్లు తాగటంలో కుక్కలాగా ఎవరైతే గతుకుతున్నారో ఈ 9,700 మంది కూడా ఆ విధంగా ఉన్నారు. అయితే 300 మంది మాత్రము దోషులతో నీళ్లు తీసుకుని ఇలా తాగుతూ చుట్టూ గమనిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి దేవుడు ఏమన్నారంటే ఈ 300 మందే యుద్ధానికి పనికొస్తారు, ఈ 9,700 మందిని పంపించే అన్నాడు. అంటే ఏంటి? కుక్కలాగా పడిపోయి నీళ్లు తాగేస్తున్నారంటే శత్రువు పక్కనే ఉన్నాడు. ప్రక్కనే ఉన్నటువంటి శత్రువుని గమనించలేనటువంటి వీరు యుద్ధం ఏం చేస్తారు? చూడండి, కుక్కకి ఆకలైన దాహమైనా తట్టుకోలేదన్నమాట. వీళ్ళ కుక్క బుద్ధి. నేను అనుకుంటున్నాను ఇటువంటి వాళ్ళకి వాక్యం చెప్పకూడదు, చెప్పినా వేస్ట్. యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చిన వాళ్ళు నీళ్లు తాగే విషయంలోనే పడిపోయి శత్రువు పక్కన ఉన్నాడు, మీదొచ్చి పడతాడేం పైగా. ఎందుకంటే వీళ్ళు గోతులో ఉన్నారు. గోతులో ఉన్నవాడిని పైనుండి కొట్టి చంపేయడం చాలా సులువు. అటువంటి పరిస్థితుల్లో కూడా శత్రువుని గమనించకుండా దాహాన్ని తట్టుకోలేని వాళ్ళు కుక్కలాగా పడిపోయి నీటిలో మూతి పెట్టి తాగేస్తున్నారు. వీళ్ళు పనికిరారు, పంపించి. ఇటువంటి విశ్వాసులు ఉంటారా? ఉంటారు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే 22వ కీర్తనలో 16వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఇక్కడ కూడా ఒక మాట చూస్తున్నాం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అన్నాడు. ఇక్కడ 22వ కీర్తన అంతా కూడా యేసు క్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా సిలువ వేస్తారో, ఏ విధంగా ఆయనను హింసించి చంపుతారో వారిని గూర్చిన ఆ సంగతులను గూర్చి ఇక్కడ దేవుడు ముందుగానే ప్రవక్త అయినటువంటి దావీదు ద్వారా దేవుడు ప్రవచించి ఈ కీర్తన రాయించాడు. ప్రియులారా, ఇక్కడ కుక్కలు ఎవరు అంటే యేసు ప్రభుని సిలువ వేసినటువంటి వారు. ఇక్కడ అన్నాడు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు అన్నాడు. ఇక్కడ దుర్మార్గులు మరి గుంపుగూడి ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అనే మాట చూస్తాను. యేసు ప్రభుని సిలువ వేసినటువంటి వారు, బాహాటముగా సిలువ వేసినటువంటి వారు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఒక మాట మనము చూద్దాం. చూడండి, 10వ అధ్యాయము 28వ వచనంలో, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల
ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండగా వానిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అన్నాడు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభుని పాదములతో తొక్కేటువంటి వారు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరొక చోట ఏమనుందంటే, బాహాటముగా యేసుక్రీస్తు ప్రభు వారిని వారి క్రియల ద్వారా సిలువ వేసినటువంటి వారు అనేటువంటి మాట దైవ గ్రంథంలో ఉంది. ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకుని రక్షించబడి కూడా పాపము చేసేటువంటి వారు యేసు ప్రభుని మరలా సిలువ వేస్తున్నారన్నమాట. వీరికి వాక్యం నచ్చదు. పవిత్రమైనటువంటి కళంకము లేనటువంటి అపొస్తలుల యొక్క బోధ వీరికి నచ్చదు, అందుకని పెట్టొద్దు అన్నాడు. మూడవదిగా చూసినట్లయితే ఈ మనిషి ఎట్లా ఉంటాడంటే, సామెతల గ్రంథం 26వ అధ్యాయము 11వ వచనంలో చూసినప్పుడు, తన మూఢతను మరలా కనబరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అన్నాడు. మూర్ఖుడు అంటే మూర్ఖత. ప్రియులరా, మూర్ఖత అంటే మరి ఏమనుకుంటున్నారు మీరు? సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం చూడండి, 22వ వచనంలో సమూయేలు సౌలుతో అంటున్నాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. చూడండి, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానం. మూర్ఖతను అగపరచుట. సౌలు మూర్ఖతను కనబరిచాడు. ఏంటి సౌలు కనబరిచినటువంటి మూర్ఖత ఏంటంటే, దేవుడు అమాలేకుల పేరు ఆకాశం కింద ఉండకూడదు, వారిని సర్వనాశనం చేయమన్నాడు. చూడండి 15వ అధ్యాయము 3వ వచనంలో, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొట్టిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడు? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయకుండా దేవుడు చెప్పని దాన్ని చేశాడు. అదే మూర్ఖత అంటే. వీడికి దేవుని వాక్యం నచ్చదు, అందుకనే పవిత్రమైనది కుక్కలకి పెట్టొద్దు అన్నాడు. ఇంకొక మాట చెప్పాడు ఈ కుక్కల గురించి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ కుక్కల గురించి రాశాడు. చూడండి, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమునే విచారించుకొందురు అని. పైన ఏమని చెప్పాడంటే 10వ వచనంలో, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొను వారు నిద్రాశక్తులు. ఇక్కడ ఇశ్రాయేలు కాపరులను కుక్కలకు పోల్చి దేవుడు చెప్తున్నాడు. కాపరి యొక్క బాధ్యత ఏంటి? కుక్కను మనం ఎందుకు పెట్టుకుంటాం? కాపలాగా పెట్టుకుంటాం. కుక్క ఒక పరిచయం లేనటువంటి వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు దాని పని ఏంటి? మరగాలి, దాని పని అది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు కాపర్లు మొరగలేని మోగ కుక్కలు అన్నాడు. మొరగలేని మోగ కుక్కలు అన్నాడు. ప్రియులారా, ఒక సంగతి ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. ఇందుపల్లి అనేటువంటి గ్రామం
ఆ చుట్టుపక్కల మేము ఇంటింటా స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం, అంటే పత్రికలు పంచుతూ దేవుని మాటలు చెప్తున్నాం. ఆ సందర్భంలో మరి ఒక కుక్క ఒక ఇంటి ముందు ఉంది. అది చాలా బలహీనంగా ఉందన్నమాట. చాలా ముసిలైపోయింది ఆ కుక్క. నోరు తెరిస్తే పళ్ళు చాలా భయంకరంగా కనబడుతున్నాయి. ఎంత ముసిలైపోయిందంటే అది లేవలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ ఆ సన్నివేశం నాకు గుర్తుంది. లేవలేకపోతుంది, అయినా సరే దాని బాధ్యత అది నిర్వర్తించిందండి. ఏం చేసిందో తెలుసా? తన శక్తినంతా కూడగట్టుకుని మురిగిందండి. ఎందుకంటే దాని బాధ్యత అది మొరగాలి. కొత్త వ్యక్తి ఇంటికి వస్తే మొరగాలి, దాని బాధ్యత. ఇశ్రాయేలు కాపర్లు మూగ కుక్కలు, వీళ్ళు తింటున్నారు, కలవరిస్తున్నారు, పడుకుంటున్నారు, నిద్రాశక్తులు, వీళ్ళ గురించి రాయబడింది. అసలు ఈనాడు సేవకుల గురించి చెప్పుకోవాలి మాట. ఈ సేవకుల యొక్క పని ఏంటి? మొరగాలి. ప్రమాదం వస్తుంది కాబట్టి మొరగాలి. చూడండి, ఇక్కడ తెలివి లేని వారు మూగ కుక్కలు మొరగలేరు అన్నాడు. కలవరించుచు పండుకొనుచు నిద్రాశక్తులు అన్నాడు. అమ్మో, ఈ నిద్రబోతులు, ఈ తిండిబోతులు, ఏమండి, ఈ మొరగలేని వాళ్ళు, తిండికి ఆతురపడేటువంటి వాళ్ళు, ఎంత తిన్నా తృప్తి లేనటువంటి ఈ కాపరులు, ఈ సేవకులు కుక్కలకి దేవుడు పోల్చాడు. వీళ్ళకి దేవుని వాక్యం పెట్టకూడదు, చెప్పకూడదు. వాళ్ళకి మంచి పవిత్రమైనటువంటి దేవుని వాక్యం వీళ్ళకి చెప్పకూడదండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టవద్దు అన్నాడు. ఎందుకంటే నచ్చదు వీళ్ళకి. ఖచ్చితంగా ఇటువంటి కాపర్లే ఉన్నారు, ఇటువంటి సేవకులే ఉన్నారు ఇప్పుడు ఈ దినాల్లో, దుర్బోధలు చేసేటువంటి సేవకులు. ఇంకొక మాట మనం చూస్తున్నాం ఫిలిప్పీ పత్రికలో. ఈ కుక్కలు ఇంకా ఎలా ఉంటాయంటే 3వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము అన్నాడు. ఇక్కడ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి. ఎవరి కుక్కలు? దుష్టులైన పనివారు. ఎవరి కుక్కలు? ఈ చేదన ఆచరించేవారు. ఎవరి కుక్కలు? శరీరాన్ని ఆస్పదం చేసుకుని శరీర రీతిగా నడుచుకునేటువంటి వారు, ఆత్మ వలన ఆరాధించకుండగా, ఆత్మ వలన నడిపించబడకుండగా కేవలం శరీరానుసారులైన మనుషులు. వీళ్ళు కుక్కలు. వీళ్ళకి వాక్యం నచ్చదు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి. ఇంకొక మాట చూద్దాం. మీ ముత్యములను పందుల ముందు వేయకండి, వేసిన ఎడల అవి మీ మీద పడి వాటిని త్రొక్కివేయును అని 2వ భాగంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ముత్యములు, మరి మన ప్రభువే కడగబడిన ముత్యము అంటే మరి తెల్లగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. అది కూడా మన ప్రభుకే మరి పోల్చబడింది. అది కూడా ప్రభు యొక్క వాక్యానికి అది పోల్చబడినటువంటి మాట. కాబట్టి కొంతమంది పందులంటే మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియులారా. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట రాశాడు ప్రభు, రాయించాడు పేతురు చేత. పేతురు రాసిన ఆ 2వ పత్రిక 2వ అధ్యాయము 21-22వ వచనం చూడండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. చూడండి, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును అన్నాడు. పరిశుద్ధమైన ఆజ్ఞ అన్నాడు. చూడండి, పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞ అంటే పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యమే. దేవుని పరిశుద్ధ వాక్యము, ముత్యాల్లాంటి దేవుని యొక్క వాక్యాన్ని పందుల ముందు వేయకూడదు. మనకు తెలుసు ఏం చేస్తాయంటే పందులు తొక్కేస్తాయి.
ఇక్కడ ఉన్న పంది ఎవరు? నీతి మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని కడగబడినటువంటి పంది మరలా బురదలో పొల్లినట్టుగా ఉన్నటువంటి వాడు. ఎందుకంటే పందిని కడిగి ఎంత తోమి ఉంచినా అది దాని స్వభావం అనేది మారలేదు కాబట్టి ఆ పంది మరలా ఎక్కడికి వెళ్తుందండి? మరలా బురదకి వెళ్ళిపోద్ది. ఈ బురదలోకి వెళ్ళిపోద్ది. ఎందుకని? దాని స్వభావం మారలేదు కాబట్టి అది బురదలోకి వెళ్ళిపోద్ది. కడిగినా కానీ మళ్ళీ బురదలోకి వెళ్ళిపోద్ది. మరి వీడికి వాక్యం పనిచేస్తుంది. నిజంగా ఒకవేళ వాక్యం చెప్పినా కూడా తొక్కేస్తాయి అన్నాడు చూడండి ప్రభు. ఇక్కడ తొక్కేస్తాయి అంటే ఈనాడు కొన్ని సంఘాల్లో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఏమండి నా గురించి చెప్పాడండి వాక్యం. మరి నీ గురించి చెప్పబోతే ఎవరికి చెప్పారు వాక్యాన్ని? ఫ్యాన్లకి లైట్లకి చెప్పాడు వాక్యం. మరి నీ గురించే దెబ్బలాడాడేస్తాడు వాడు, వచ్చేసి పెద్ద తగువాడేస్తాడు పంది. ఎందుకంటే ఈ కడగబడినటువంటి పంది స్వభావం మారలేదు. ఈ పంది స్వభావంతో ఉన్నాడు కాబట్టి మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతాడు. ఏంటో సామెత ఉంది, పంది బురద మెచ్చుతుంది కానీ పన్నీరు మెచ్చునా అన్నాడు. దానికి సెంటు వాసన కొడితే సుఖం లేదు, సెంటు వాసన నచ్చదు దానికి. ఎందుకంటే బురద వాసనే నచ్చుతుంది, అది బురదలోకి వెళ్తుంది. అది అలాగే ఉంటుంది అన్నమాట. ఇటువంటి పంది స్వభావం కలిగినటువంటి వాళ్ళకి ఈ ముత్యాల లాంటి దేవుని వాక్యం వేసినా కానీ తొక్కేస్తాయి. అందుకనే దేవుని యొక్క మాట మనము ఎంత సత్యం మనకు అర్థమైపోతుందండి. అందుకే దేవుడు చెప్పాడు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి. అందుకని మేము సువార్తకి వెళ్ళేటప్పుడు చాలామంది మా మీద దెబ్బలాడికి వచ్చేస్తారు. నేను అంటూ ఉంటాను, తినేవాడికి అన్నం పెట్టాలి, వినేవాడికి చెప్పాలి. మాట వచ్చేయండి చెప్పొద్దు, వాళ్ళకి అస్సలు చెప్పొద్దు. వద్దు అన్నాడు కదా, వచ్చేయండి, కాలు దులుపుని వచ్చేయమన్నాడు దేవుడు. నిజమే, దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రకటించాలి, వినేవాళ్ళకి చెప్పాలి. పందులు లాంటి వాళ్ళకి, కుక్కలు లాంటి వాళ్ళకి వాక్యం చెప్పకూడదని. ఎనవయ్యి తొక్కేస్తాయి, వేస్ట్ అయిపోతుంది. దేవుని యొక్క వాక్యం వ్యర్థమైపోతుంది. నిజంగా బీడు భూముల్లో విత్తనాలు వేయొద్దు అన్నాడు. బీడు భూముల్లో విత్తనాలు వేయొద్దని ఎందుకు చెప్పాడు దేవుడు? మొండ తుప్పలు గచ్చపాదులు వచ్చి అని చేస్తాయి. అందుచేత దేవుని యొక్క వాక్యము సత్యమైంది, అది యథార్థమైంది. కాబట్టి మనము జాగ్రత్త పడదాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్ములను చీల్చివేస్తాయి అన్నాడు. అమ్మో, ఎంత ప్రమాదం ప్రియులరా! చీల్చివేస్తాయంట. నిజమే, చీల్చివేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. దేవుని వాక్యము పవిత్రమైంది, దేవుని వాక్యము ఎంతో నిర్మలమైనది, దేవుని వాక్యం ఎంతో ఎంతో విలువైనటువంటి వాక్యం. ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఇటువంటి కుక్క బుద్ధులు ఉన్న వాళ్ళకి, పంది బుద్ధులు ఉన్న వాళ్ళకి చెప్పకూడదని అనుకుంటున్నాను నేను. నా మట్టుకైతే ఈ వచనాలు నేను ధ్యానం చేసినప్పుడు మరి దేవుని యొక్క వాక్యము కూడా బీడు భూమిలో జల్లకుండగా ఇటువంటి మనుషులు, ఇటువంటి స్వభావము కలిగినటువంటి మనుషుల ఎదుట వెతకుండా ఉండటం మంచిదేమనిపిస్తూ ఉంటుంది నాకు. నిజమే, ఎందుకంటే వ్యర్థమైపోతుంది, దేవుని మాటలు వ్యర్థమైపోతూ ఉన్నాయి. దేవుని మాటలు చెప్పడాన్ని బట్టి కొన్నిసార్లు మనము ప్రమాదానికి గురైపోతూ ఉన్నాం ప్రియులారా. అందుకని దేవుడు చెప్పాడు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, మరి మీ ముత్యములను పందుల ముందు వేయకండి, అవి తొక్కేస్తాయన్న. ఇందాక మనము ఎవరి పత్రికలో ఒక మాట చదువుకున్నాం. 10వ అధ్యాయములో మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఎక్కను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించు బోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోసే ధర్మశాస్త్రం నిరాకరించిన 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండగా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి. దేవుని వాక్యము పరిశుద్ధమైనది, ప్రభు పరిశుద్ధమైనటువంటి వాడు.
మన పాప విమోచన కొరకు తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కలవరిలో చిందించి చనిపోయి సమాధి చేసినటువంటి యేసు ప్రభువును కూడా వీళ్ళు తొక్కేస్తున్నారంట. అంటే దేవుని యొక్క వాక్యాన్ని తొక్కేస్తున్నారంటే ఎవరిని తొక్కుతున్నారండి? ఇక్కడ ఎవరిని తొక్కుతున్నారు? దేవుని కుమారుని పాదములతో తొక్కుతున్నారు. మాత్రమే కాదు, తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆయన రక్తాన్ని తొక్కుతున్నారు, ఆయనను తొక్కుతున్నారు. వీరికి ఎటువంటి దండన ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనం తొక్కే విషయాన్ని చూస్తున్నాం. తొక్కే వాళ్ళు ఉంటారంటే ఉన్నారు ఇక్కడ. మరి వీళ్ళకి న్యాయపు తీర్పు ఉన్నదని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ వచనంలో. ఎందుకంటే ఆనాడు మోషే ద్వారా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాన్ని ఎవరైనా నిరాకరించినట్లయితే 2-3 సాక్షుల ఆధారంగా వారిని ఏం చేయమన్నాడండి? కనికరించకుండా వారిని చంపేయమని దేవుడు చెప్పాడు. అలాగైతే మరి దేవుని కుమారుణ్ణి తొక్కేస్తున్నారు. మరి దేవుని కుమారుడు అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య శరీరాన్ని ధరించుకుని నివసించాడు ప్రభు. మరి దేవుని యొక్క వాక్యాన్ని తొక్కుతున్నాడంటే ప్రభుని తొక్కినట్టు కాదా? ఆలోచన చేయండి ప్రియులారా. ఆనాడు మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరించిన వాడు ఎవ్వడికైనా సరే కనికరించకుండా మరణదండను విధించమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి ఇక్కడ యేసు ప్రభుని తొక్కేస్తున్నారు అంటే ఆయన పరిశుద్ధపరిచేటువంటి సాధనం చూడండి. రక్తమే కాదు, దేవుని యొక్క వాక్యము కూడా మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని కడుగుతుంది. పండి కడిగించుకోదు. కుక్కకి పవిత్రమైనది పెట్టది, తిన్నది కుళ్ళిపోయిందే తింటది. దాని బుద్ధి అటువంటిది. కుళ్ళిపోయినటువంటి లోక విషయాలు బాగా వింటారు వీళ్ళు. కంపు కొట్టే విషయాలు బాగా వింటారు వీళ్ళు. పవిత్రమైన సువాసన కలిగినటువంటి దేవుని యొక్క వాక్యపు సంగతులు వీరికి పట్టవు. అందుకని అన్నాడు, వీళ్ళకి పరిశుద్ధమైనది పెట్టకండి, మీ ముత్యముల పందుల ముందు వేయకండి అన్నాడు. వేస్తే తొక్కేస్తాయి, మీద పడిపోతాయి, చీల్చేస్తాయి. అయ్యి ఇదొక హెచ్చరికగా మనం తీసుకోవాలి ప్రియులారా. నిజమే, నాకైతే ఏ విధమైనటువంటి తలపే నాకు వస్తూ ఉంది. ఒకవేళ మీరు అనొచ్చు, సువార్త చెప్తాం కానీ దేవుని యొక్క వాక్యము బోధించేటువంటి విషయంలో అందరికీ చెప్పమన్నాడు సువార్త. అది కూడా వినేవారికే చెప్పాలి, వద్దు అన్న వాళ్ళకి వద్దు, దులిపేసి వచ్చేయమన్నాడు. నిజమే, సువార్త కూడా శ్రేష్టమైంది, సువార్త కూడా చాలా పవిత్రమైంది. అందుకని ఈ 2 విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, ఉన్నారు కుక్కల లాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు సంఘాలలో, పందుల లాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు సంఘాల్లో, సేవకుల్లో ఉన్నారు. వీరికి నచ్చదు వీరికి. అందుకని జాగ్రత్త పడదామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రంగా దాచుకుని మీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండమని మీరు సెలవిచ్చారు, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడానికి, అలాగే కుక్క యొక్క విధి విధానాలు అన్నీ కూడా మీరు జ్ఞాపకం చేశాడు ప్రభువా. ఆ విషయంలో మేము మా స్వభావం ఎట్లా ఉన్నదో, మా ప్రవర్తన ఎట్లా ఉన్నదో, మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ఆ విషయాలు కూడా జ్ఞాపకం చేసుకొని సరి చేసుకోవడానికి కృప చూపించండి. నిజమే, మేము నీ వాక్యాన్ని ఎదిరిస్తున్నామా, నీ వాక్యానికి లోబడుతున్నామా, నీ వాక్యాన్ని తొక్కుతున్నామా, స్వీకరిస్తున్నామా, ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయడానికి, అట్టి ఆలోచన మేము కలిగి ఉండి జాగ్రత్త పడటానికి, అలాగే వాక్యాన్ని ప్రకటించేటప్పుడు కూడా జాగ్రత్త పడడానికి మీరే సహాయం చేయండి. మీకే మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.